హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ వచ్చి వంకాయి, ఉల్లిపాయ కారము. చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. వంకాయి, ఉల్లిపాయ కారంతోని ఎంత అన్నమైనా చాలా ఈజీగా తినేస్తారు. అంత రుచిగా ఉంటది. ఇంకా లేట్ చేయకోకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి? ముందుగా వంకాయల్ని తీసుకొని నీట్‌గా కడిగి వాష్ చేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు వాటర్‌లో వేసుకుంటున్నాను. అది కూడా సాల్ట్ వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5, 6 ఎండుమిరపకాయలు కట్ చేసినవి వేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకుందాము. అసలు మాడిపోకూడదు. మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతది. మాడిపోకుండా ఈవెన్‌గా ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. నేను ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్‌లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను. చిన్నదైతే 2 వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గితే సరిపోతది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ కలర్ వస్తే సరిపోతది. నేను ఇప్పుడు పక్కకి తీసుకుంటున్నాను. అదే ప్యాన్‌లోకి నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. వంకాయలు మగ్గడం కోసం నేను చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. వంకాయల్ని మగ్గించుకుందాము. మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వంకాయల్ని మగ్గించుకుందాము. లేదంటే కలర్ చేంజ్ అయిపోతది. మాడిపోయినట్టు అయిపోతది. మధ్య మధ్యలోని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడిగట్టేసినట్టు అయిపోతది. చూసారు కదా, వంకాయలు కూడా లైట్‌గా మగ్గుతూ ఉంటాయి. ఈ లోపులోని మనం ఎండుమిరపకాయలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఎండుమిరపకాయలు కూడా గ్రైండ్ అయిపోయింది. మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు పేస్ట్ రెడీ అయిపోయింది. ఉల్లిపాయ, ఎండుమిరపకాయల పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి వంకాయల్ని చూద్దాము. చూసారు కదా, వంకాయలు కూడా లైట్‌గా మగ్గిపోయినాయి కాబట్టి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. 80% వరకు మగ్గిపోవాలన్నమాట ఆ వంకాయలు. చూసారు కదా, వంకాయలు కూడా పర్ఫెక్ట్‌గా మగ్గిపోయినాయి. స్టవ్ కట్టేసుకొని వంకాయల్ని పూర్తిగా చల్లారనిద్దాము. కొంచెం లైట్‌గా చల్లారినా సరిపోతది. స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లోకి ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 2 కలిపి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, ఎండుమిరపకాయల పేస్ట్ ఉన్నది కదా, గ్రైండ్ చేసుకున్నది, అది కూడా వేసేసుకొని చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మంట మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే టర్న్ చేసుకొని అప్పుడు ఇదంతా చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి ఆయిల్‌లో మగ్గించుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఫ్లేమ్‌ని మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఎక్కువ టైం అనేది పట్టదనమాట. మనం ఆల్రెడీ అన్నీ మగ్గించుకున్నవే కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా గాని కలుపుకున్నట్టయితే వంకాయ ముక్క అనేది ఇరిగిపోకుండా ఉంటది. స్మాష్ అవ్వకుండా ఉంటదనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే సరిపోతది. 5 మినిట్స్ తర్వాత ఇంకా ఫైనల్‌గా నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ వంకాయ, ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్‌గా నచ్చుతది. మీరు ఒకసారి వంకాయ, ఉల్లి కారం వేసుకొని తినండి. అసలు ఎంత అన్నమైనా చాలా ఈజీగా తినేస్తారు. అంత రుచిగా ఉంటది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.